హాయ్! హలో గాయ్స్! ఎలా ఉన్నారందరూ? నేనైతే చాలా అంటే చాలా బాగున్నానండి. మీరు కూడా చాలా బాగున్నారనే అనుకుంటున్నాను. సో, ఈరోజు కరాచీ హల్వా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా? ఈజీగా ఇంట్లోనే చాలా టేస్టీగా చేసుకోవచ్చు. దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా మీరే చూసేయండి. ఫస్ట్‌గా ఒక హాఫ్ కప్ వరకు కార్న్‌ఫ్లోర్ తీసుకోండి. ఆ కార్న్‌ఫ్లోర్ తీసుకున్న తర్వాత ఒక కప్ వరకు అందులో వాటర్‌ని యాడ్ చేయండి. వాటర్‌ని యాడ్ చేసి ఉండలు లేకుండా విస్కర్‌తో బాగా కలుపుకోండి. ఇది కలుపుకునే లోపల మీరేం చేయాలో తెలుసా? వెంటనే నా ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోవాలి. అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తే నా నోటిఫికేషన్స్ నేను ఎప్పుడు పెట్టినా సరే వీడియోస్ వెంటనే మీకే వచ్చేస్తుంది. సో, ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకుందాం. తర్వాత మనకి స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టేసుకొని ఒక కప్పు వరకు పంచదారని వేసుకోవాలి. సో, పంచదార వేసుకున్న తర్వాత అందులో ఒక చిన్న గ్లాస్ అంతా వాటర్‌ని యాడ్ చేసుకోవాలి. సో, వాటర్ కూడా యాడ్ చేసుకొని ఆ వాటర్‌లో ఆ పంచదార అంతా కరిగిపోవాలన్నమాట. సో, కరిగిపోయేదాకా దాన్ని బాగా బాయిల్ చేసుకోవాలి. ఇది బాగా కరిగించుకున్న తర్వాత అప్పుడు మనం మిగతా పనేంటో చూసేద్దాం. ఇందులో వేసుకునే ఇంగ్రీడియంట్స్‌ని అయితే తయారు చేసుకుందాం. సో, అది కరిగేలోపు మనం ఇలా బాదం పప్పు, జీడిపప్పు, మనకింకా ఏమైనా డ్రై ఫ్రూట్స్ కావాలనుకుంటే డ్రై ఫ్రూట్స్ వేసుకొని, ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. పక్కన పెట్టుకున్న తర్వాత ఒకసారి ఆ పంచదారని చూసేద్దామా? చూస్తే అది బాగా కరిగిపోయి ఎలా మరుగుతుందో చూసారా? సో, ఇలా మరిగిన తర్వాత అందులోకి మనం ముందుగా సిద్ధం చేసుకున్న కార్న్‌ఫ్లోర్ వాటర్ ఉంది కదా! అది అందులో యాడ్ చేసేయాలి. సో, అందులో యాడ్ చేసేసి బాగా కలుపుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని బాగా కలుపుతూ ఉండాలి. కలపలేకపోతే దాన్ని కింద అడుగంటేస్తుంది. అలాగే ఉండల కింద కూడా అయిపోతుంది. సో, దాన్ని బాగా తిప్పుతూ ఉంటే చూసారా? అది ఎలా ఫార్మ్ అయిపోతుందో? సో, ఇలా అయిపోతుందన్నమాట. సో, ఇది అయిపోయిన వెంటనే మనం అందులోకి మీకు నచ్చిన కలర్ ఏ ఫుడ్ కలర్ అయితే ఉంటుందో అది వేసేసి, మనం కట్ చేసి పెట్టుకున్న బాదం, జీడిపప్పు కూడా వేసేసి బాగా కలుపుకోవాలి. ఎంత బాగా కలుపుకోవాలంటే అంత బాగా కలుపుకోవాలి. అలాగే ఇందులో ఒక్కొక్క స్పూను నెయ్యిని కూడా యాడ్ చేసుకోవాలి. సో, మనం నెయ్యిని యాడ్ చేసుకుంటే ఆ గిన్నెకి అది అంటుకోదు. సో, చూడండి నేను నెయ్యిని కూడా యాడ్ చేశాను. సో, బాగా అది ప్రిపేర్ అయిపోయింది కదా! అలా ఒక్కొక్క స్పూన్ వేస్తే గనక అది ప్రిపేర్ అయిపోయింది కదా! ఇప్పుడు దాన్ని ఒక బౌల్ తీసుకొని అంటే మనకి ఏ స్ట్రక్చర్ కావాలితే ఆ స్ట్రక్చర్ బౌల్ తీసుకోండి. తీసుకొని అందులో ఇది వేసేసి పైన మీరు జీడిపప్పు అయినా, బాదం పప్పు అయినా, పిస్తా పప్పు అయినా సరే వేసుకొని ఇలా గార్నిష్ చేసేసుకోండి. అంతే అండి. చాలా ఈజీ కరాచీ హల్వా అయితే రెడీ అయిపోయింది. చాలా ఈజీ ప్రాసెస్ అండి. సో, ఇది బాగా చల్లారిపోతే మనకి ఇలా ఒక ప్లేట్‌లో బోర్లించేస్తే మనకి ఆహ్, ఎంత బాగా అంటే అంత బాగా ఎక్కడ విరిగిపోకుండా మంచి బాగా వస్తుంది. సో, అలా వచ్చిన తర్వాత దాన్ని మనకి ఏ షేప్ కావాలనుకుంటే ఆ షేప్‌తో మనం కట్ చేసేసుకోవడమే. చాలా ఈజీ, వెరీ టేస్టీ అండ్ హెల్తీ కూడా. ఎందుకంటే మన ఇంట్లోనే కదా ప్రిపేర్ చేసుకుంటాం. సో, చాలా ఈజీగా కూడా అయిపోయింది. చూడండి పీస్ కూడా తీసి చూపిస్తాను. మన చేతికి అంటుకోదు. చూడండి ఎంత ఫ్లఫీగా ఉన్నట్టు ఎంత బావుందో కదా! సో, మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే మాత్రం వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలాగే నా ఛానల్‌ని మీరు ఎప్పుడూ చూస్తూనే ఉండండి. అలాగే లైక్ చేయండి. మీకు ఇది గాని నచ్చినట్లయితే మాత్రం కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.